బాంబుకి బాంబు, మిసైల్ కి మిసైల్, అదే సమాధానం అన్న రీతిలో పాకిస్తాన్ చేపట్టిన అణు కార్యక్రమ విశ్వరూపం ఇది. ఇప్పటికే అనుకున్న 2 గంటల్లోనే మిసైల్ ని ప్రయోగించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న దాయాది అమ్ముల పొదికి మరింత పదును పెడుతోంది. ఢిల్లీకి ఒక బాంబు, ముంబైకి ఒక బాంబు అనే కవ్వింపు నుంచి భారత్ లో ప్రతి నగరానికి ఓ బాంబు ఉంది అనే స్థాయికి చేరింది. దానికోసమే భారత్ కి ధీటుగా రక్షణ వ్యయాన్ని పెంచుకుంటూ వచ్చింది. పాక్ లో ఖర్చు చేసే ప్రతి 100 రూపాయల్లో 38 రూపాయలు సైన్యానికే, 48 రూపాయలు అప్పు తీర్చడానికి. ఆ అప్పుల్లోనూ చాలా భాగం ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించినవే. అంటే సాధారణ ప్రజలకు మిగులుస్తున్నది కేవలం 14 రూపాయలు. ఆ స్థాయిలో దేశాన్ని పస్తులు పెట్టి పాకిస్తాన్ సాధించిన ఘనత కేవలం ఆయుధం సామర్థ్యాన్ని పెంచుకోవడమే. ఇప్పుడు ఆ ఆయుధాగారంలో అణ్వాయుధాలు భారీగా చేరాయి. భారతదేశమే లక్ష్యంగా పాకిస్తాన్ నిఖార్సైన అణ్వస్త్రాలను గుట్టలు గుట్టలుగా పోగేసుకుంటోంది. వాటి ప్రయోగానికి కావలసిన అన్ని వసతులు సమకూర్చుకుంటూ పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటోంది. అణ్వస్త్రాల తయారీకి కావలసిన ముడి పదార్థాల్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటోంది. ఆ అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే పనిలో ఇస్లామాబాద్ వర్గాలు తలమునకలుగా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై 23న సిఆర్ఎస్ అమెరికా ప్రభుత్వానికిచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 90 నుంచి 110 అణ్వస్త్రాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అంచనా వేస్తోంది సిఆర్ఎస్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2008 భారత్ అమెరికా అణు ఒప్పందం తరువాతే పాకిస్తాన్ ఆ చర్యలు మరింత వేగవంతమయ్యాయి. అమెరికా ప్రభుత్వ వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాల కోసం సిద్ధం చేసిన సిఆర్ఎస్ నివేదికలో మరికొన్ని కీలకాంశాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది అణ్వస్త్రాలకు సంబంధించి పాక్ చేసుకున్న సమర్థనలు. కేవలం భారత్ నుంచి పొంచి ఉన్న ముప్పు ఎదుర్కొనేందుకే ఇదంతా చేస్తున్నామని చెప్పుకొచ్చింది దాయాది. అసలు విషయానికొస్తే ఇప్పుడు భారత్లోని ప్రతి కీలక నగరం పాక్ క్షిపణుల కనుసన్నల్లోకి చేరాయి. ప్రస్తుతం అందుబాటులోకొచ్చిన ఖండాంతర క్షిపణుల సామర్థ్యం బట్టి చూస్తే ప్రయోగించిన నిమిషాల్లో సర్వనాశనం చేసేస్తాయి. ఏ క్షణంలో అయినా ఆ ఆకస్మిక దాడుల ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఆ భయాలే నిజమైతే శత్రుదేశం క్షిపణి ప్రయోగానికి సిద్ధపడితే సెకన్ల వ్యవధిలో దాన్ని పసిగట్టాల్సి ఉంటుంది. అంతే వేగంగా రాజకీయ, సైనికపరమైన అత్యవసర నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒకవేళ శత్రువే మనసు మార్చుకున్నా ఒక్కసారి ప్రయోగించిన క్షిపణిని వెనక్కి తీసుకునే అవకాశమే లేదు. వాటి విధ్వంసక వేగం అలాంటిది. కానీ శత్రు క్షిపణుల్ని పసిగట్టడం, వాటిని మార్గమధ్యంలోనే నాశనం చేయగల క్షిపణి నిరోధ వ్యవస్థలు కూడా ఇంకా మనకు పూర్తి స్థాయిలో సమకూరలేదు. పోనీ ఇవన్నీ అనవసర భయాలు అనుకుందామంటే ఆ అవకాశమే లేదు. పాక్ నుంచి కాకపోయినా ఇప్పటికే 3 సార్లు భారత్ అణ్వస్త్ర ముప్పును ఎదుర్కొంది. 1998కి ముందు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 సార్లు బెదిరింపులకు గురికావలసి వచ్చింది. ఈ విషయాన్ని చెప్పింది వేరెవరో కాదు, స్వయానా మన జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్. ఈ సెప్టెంబర్లో అణు నిరాయుధీకరణ సదస్సు సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో చోటు చేసుకున్న అంశాలివి. కాకపోతే 1998 అణు పరీక్షల ద్వారా అప్పటికి వాటన్నింటికీ సమాధానం చెప్పగలిగాం. కానీ ఇప్పుడు దాయాది రూపంలో ముంచుకొస్తున్న ముప్పుని ఎదుర్కొనేదెలా? తమపై భారత్ సైనిక దాడి చేస్తే అడ్డుకోవడానికే ఇదంతా అంటూ గుట్టలు గుట్టలుగా అణ్వాయుధాలు పోగేసుకుంటోంది దాయాది. అదే సమయంలో అంతర్గత విభేదాల చక్కబాటుకే సమయం సరిపోతున్న భారత్ అసలు ప్రమాదాన్ని గుర్తించకుండా దౌత్య సంబంధాల పేరుతో పొద్దుపుచ్చుతోంది. ఇకనైనా కొత్త ఢిల్లీ మేల్కొనకపోతే రానున్న రోజుల్లో ఇస్లామాబాద్ పక్కలో బల్లెంగా మారనుంది అనేది తథ్యం. అంతేకాదు, సకాలంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే దాయాదికి జీ హుజూర్ అనాల్సిన దుస్థితి తప్పకపోవచ్చు.